ఉప్పల్లో మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఫ్యాన్స్ భారీ ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. అటు బ్లాక్ టికెట్ల దందా కూడా జోరుగా సాగుతోంది. స్టేడియం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. దూకుడు పైన ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు పూణేతో తలపడబోతోంది. ఈ విజయాన్ని కూడా తన సొంత గడ్డపై విజయం ఖాతాలో వేసుకోవాలని చెప్పి పరితపిస్తోంది. మరి ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్టింగ్ 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత చాలా ధీటుగా ఆడుతూ ఫుల్ ఫామ్లో కనపడతా ఉంది. ఎందుకంటే మనము చూసుకోవచ్చు, అటు బ్యాటింగ్ లైనప్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో కూడా సమిష్టిగా రాణిస్తుంది. ఎందుకంటే కొంతవరకు కూడా బ్యాటింగ్ లైనప్ కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్ను వేధించినప్పటికీ కూడా ఆ తర్వాత శిఖర్ ధావన్ పూర్తి స్థాయి ఫామ్లోకి రావడం, ఇక డేవిడ్ వార్నర్ రెచ్చిపోయి ఆడుతుండడం, మరోవైపు బౌలింగ్లో కూడా అటు భువనేశ్వర్ అవ్వచ్చు, రెహమాన్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా వెంటనే వికెట్స్ తీస్తుండడం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో పూర్తి స్థాయి భాగస్వామ్యం కనపడతా ఉంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కావడంతో ఉప్పల్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో క్రీడాభిమానులతో చాలా మంది ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు. వీళ్ళంతా కూడా సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలని చెప్పి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటే, కేవలం ఎంఎస్ ధోని కోసం అవచ్చు, తన అభిమాన ధోని కోసం కూడా వీళ్ళంతా పూణేకి సపోర్ట్ చేసి హైదరాబాద్లే మనతో ఎక్కువగా కనపడతా ఉన్నారు. పూణే ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? పూణే 180 క్రాస్ ఎట్లా అయినా చేస్తుంది ఈ మ్యాచ్ లో. 100% పూణే విన్. ఎలా ఉంది టీం మొత్తంగా? సూపర్ మంచిగా ఉంది. సో ఎవరు ఆడతారు అనిపిస్తుంది పూణేలో? ఎంఎస్ ధోని లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆయన చూపెట్టాడు. ఇప్పుడు కూడా 100% ధోని ఆడతాడు కంపల్సరీ. పూణే బ్యాటింగ్ లైనప్ ఎట్లుంది? पुणे की बैटिंग लाइन बहुत अच्छी है. तिसेरा परेरा भी मार्कुल सुमित बहुत अच्छा खेलेंगे. धोनी కోసమే మేము పూణేకి సపోర్ట్ చేస్తున్నాం. ధోని గురించే సపోర్ట్ చేస్తున్నాం. ధోని కూడా బిగ్ ఫ్యాన్ అందరూ. ధోని ఎలా ఆడతాడు అనిపిస్తుంది? ధోని మంచిగా ఆడతారు. ధోని పూణేకి విన్ అవుతుంది ఈ రోజు ఖచ్చితంగా. నెక్స్ట్ పూణే బౌలింగ్ లైనప్ ఎట్లా ఉంది? పూణేలో తుషాల్ పలేరా, ఎల్బీ మార్కుల్ సూపర్ బౌలింగ్ ఇస్తున్నారు. అందువల్ల బ్యాటింగ్ లైనప్ తోడా తక్కువ ఉంది. లేకిన్ ఈరోజు ధోని మంచిగా ఆడతాడు. ధోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు వరుసగా విజయాలు ఉన్నాయి. మరి ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఓడిపోవాలి, ఎంఎస్ ధోని గెలిచిపోవాలి ఇప్పుడు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ రెండు బాగున్నాయి కదా? రెండు బాగున్నాయి, కానీ ఎంఎస్ ధోని ఆడితే పూనా గెలిచిపోతుంది. ఒకవేళ ధోని ఫ్లాప్ అయితే పరేరా ఆడాలి. సో ఎలా ఉంది మొత్తం పూణే పర్ఫార్మెన్స్? ఈరోజు మన ఇండియన్ కెప్టెన్ ఈరోజు మొత్తం పవర్ చూపిస్తాడు. మన ఇండియన్ కెప్టెన్ ఈరోజు డెఫినెట్లీ విన్ అవుతాడు. ఎట్లా ఉంది మరి సన్ రైజర్స్ హైదరాబాద్? సూపర్ లేవర్ ఓన్లీ వన్ హైదరాబాద్, ఓన్లీ డేవిడ్ వార్నర్ is super batting. In Mustafa Rahim is slow bowler, is international number 1 bowler. సన్ రైజర్స్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటేనే గెలిచినట్టు సందర్భాలు ఉన్నాయి. మరి ఎంత ఫస్ట్ టాస్ గెలిస్తే సన్ రైజర్స్ బౌలింగ్ తీసుకుంటారు. దాని తర్వాత సెకండ్ శిఖర్ ధవన్ ప్లస్ వార్నర్ ఓపెనింగ్ చేసి 100 పార్ట్నర్షిప్ చేస్తారు. ఇప్పుడు మ్యాచ్ విన్ అయిపోతుంది సన్ రైజర్స్. రైట్, మనం చూసుకోవచ్చు లోపల ఉన్నటువంటి మ్యాచ్ కంటే కూడా బయట ఒక వాతావరణం కనపడుతూ ఉంది. ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని చెప్పేసి కూడా కొందరు అంటుంటే, లేదు పూణే ఖచ్చితంగా ఆడుతుంది, ధోని ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో రాణిస్తాడని చెప్పేసి కూడా వీళ్ళంతా అభిమానులు చెప్తా ఉన్నారు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ లైనప్ కనుక చూస్తే వాళ్ళు అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ రెండిట్లో కూడా రాణిస్తూ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ పూర్తి స్థాయిలో ఆడుతూ ఇప్పటికే తను ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు శిఖర్ ధావన్ కూడా 2 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన ఆటను ప్రదర్శించి మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదొక హెచ్చరికలా తీసుకోవచ్చు. మరోవైపు ఈరోజు నెహ్రా కూడా మ్యాచ్లోకి రావడంతో కొంతమేర సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్థాయిలో బలపడిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న మ్యాచ్ల సందడి కంటే నెక్స్ట్ ఉన్నటువంటి మ్యాచ్లో కొంత క్రౌడ్ ఎక్కువగానే కనపడే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో దీన్ని అవకాశంగా తీసుకొని కూడా కొంతమంది బ్లాక్లో టికెట్స్ అమ్మడం, దీన్ని కూడా ఉధృతంగా చేశారు. ఎందుకంటే ఒకవైపు ధోని కోసం పూణే మ్యాచ్కి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండడం, మరోవైపు కోహ్లీ గేల్ కోసం బెంగళూరుకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండడంతో కూడా వీళ్ళంతా 600 రూపీస్ టికెట్స్ని అంతా కూడా 1000 రూపీస్కి అమ్మేయడం, 1000 3000 దాకా కూడా పోతుండడం. ఎంతోమంది టికెట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియక ఉప్పల్ స్టేడియంకి వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళనందరినీ క్యాచ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ టికెట్స్ అంతా దందా మొదలు పెట్టారు. ఎందుకంటే టికెట్స్ ఎక్కడ దొరుకుతున్నాయో తెలియక ఉప్పల్ స్టేడియం వస్తున్నటువంటి క్రీడాభిమానులకు ఇక్కడ బ్లాక్లో అమ్ముతున్నాం, ఇంకెక్కడ టికెట్స్ దొరికినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో స్టేడియం అంతా కూడా ఫుల్ అయిపోయింది. బాక్స్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా లేవని చెప్పేసి బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న వాళ్ళు వీళ్ళందరినీ మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అయితే నెక్స్ట్ జరుగుతున్నటువంటి బెంగళూరు మ్యాచ్కు ఇప్పటి నుంచే కూడా బేరసారాలు మొదలింపు అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాక్స్ టికెట్స్కు కొంతమేర రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి కూడా 1 lakh దొరికే టికెట్స్ మేము తక్కువగానే ఇస్తాం, మీ ఫ్యామిలీకి కూడా మొత్తంగా ఇచ్చేస్తామని చెప్పేసి కొంతమంది ఇప్పటి నుంచే దందాలు
మొదలు పెట్టారు. మరోవైపు ఇందులో హెచ్సిఏ భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉందన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక హెచ్సిఏ సహకారం లేకుండా స్టేడియం పరిసర ప్రాంతాల్లో బ్లాక్ టికెట్స్ అమ్మడం అంత ఈజీగా కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ మఫ్తీలో కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా బ్లాక్ టికెట్స్ అంతా కూడా అరికడతా ఉన్నారు. ఇందులో మొత్తంగా బ్లాక్ దందా పోలీసుల వల్లే నడుస్తుందా లేకపోతే హెచ్సిఏ భాగస్వామ్యంతోనే నడుస్తుందా కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఎందుకంటే హెచ్సిఏ సహకారం లేకుండా ఇక్కడ ఇంత భారీ స్థాయిలో బ్లాక్ టికెట్స్ దందా నడవదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి టికెట్స్ అవి బయటికి ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి టికెట్స్ చూసుకుంటే ఉప్పల్ స్టేడియంలో అవ్వచ్చు లేకపోతే జిమ్ఖానా స్టేడియంలోనే బయట అమ్ముతున్నారు. మరోవైపు ఆన్లైన్లో బుక్ మై షో మాత్రమే ఈ కాంట్రాక్ట్ తీసుకుంది. మరి ఇలాంటి తరుణంలో ఒక బండల్స్ ఆఫ్ టికెట్స్ బయట వ్యక్తికి ఏ విధంగా వస్తున్నాయో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు బ్లాక్ టికెట్స్ దాంట్లో పట్టుబడిన వాళ్ళు విదేశీయులు కూడా కనపడతా ఉన్నారు. మరి ఇంత భారీ స్థాయిలో ఏ విధంగా జరుగుతోంది అనేది ప్రశ్నార్థకంగా మారిపోతోంది. కెమెరామెన్ నర్సింగ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.